అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు ఎందుకు వస్తున్నానంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఒక సన్నాసి ఆర్జీబీ అనేవాడు, వాడు బ్లూ ఫిలిములు తీసేవాడు. వాడు ఆర్జీబీ అనేటోడు ఒక బ్లూ ఫిలిములు సినిమాలు తీసే నాకు వాని గురించి ఈరోజు మన కొలికిపూడి శ్రీనివాసరావు గారు TV5 డిబేట్లో మాట్లాడిన దాని గురించి మాట్లాడదామని వచ్చాను. ఇది 100% నిజం. ఇలాంటి చీడ పురుగులను మన రాష్ట్రంలో తిరగనీయకూడదు. ఎందుకంటే ఇలాంటి చీడ పురుగులు చాలా ప్రమాదం. ఈ చీడ పురుగులు పంట నష్టమే చేసేదే కాకుండా సమాజాన్ని కూడా నాశనం చేస్తాయి. ఇలాంటి చెత్తనాలు ఆర్జీబీ అనేటోడు ఒక పనికి మాలిన వాడు, ఒక బ్లూ ఫిలిములు తీసుకుంటే వాడు ఆర్జీబీ వాడు ఈ సైకోగాన్ని సపోర్ట్ తీసుకొని మా నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక సినిమా తీసి ఈరోజు మొన్నటి రోజున విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో అది ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టి వాడు అరకంట ఆంబోతు రాంబాబు కానీ, అలాగే అది ఇంకోటి ఉంది కదా, దాన్ని ఏమన్నా తప్పులే. వీళ్ళందరూ పోయి మా నాయకుడి గురించి ఏ విధమైన పదజాలం వాడుతూ ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నారంటే, ఈ మాటలు మాట్లాడినారు కాబట్టి మా కొలికిపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. మేమందరము కూడా చందాలు ఇస్తాం. కొలికిపూడి ఒక్కడే అవసరం లేదు. వాడిని ఆర్జీబీ అనేటోడి మీద తల తీసుకొస్తే మేమందరం ఎన్ఆర్ఐలం కూడా మేము చందాలు ఇస్తాం. వానికి మేమందరం చందాలు ఇస్తాం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, గత కొద్ది రోజుల కిందట వాడు పనికి మాలి నా కొడుకు బోరుగడ్డ అనిల్ ఉన్నటోడు నారా చంద్రబాబు నాయుడు గారి తల లేపేస్తానన్నాడు. మా నారా చంద్రబాబు నాయుడు గారిని లేపేస్తానన్నాడు. మా నారా చంద్రబాబు నాయుడు గారిని అన్నప్పుడే ఎటువంటి కేసు పెట్టని పోలీసులు ఈరోజు కానీ మేము ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈ రోజున మేము ఏమైనా మాట్లాడే అధికారం మాకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇచ్చినారు. నిన్నటి రోజున బోరుగడ్డ అనిల్ ఉన్నటువంటి మీద యాక్షన్ తీసుకుంటే మేము ఈ మాటలు మాట్లాడేటోళ్ళం కాదు. బోరుగడ్డ అనిల్ అనేటోడు వాడు టీవీ డిబేట్లో కూర్చొని, ఒక ప్రెస్ మీట్లో ఇంటర్వ్యూలో కూర్చొని ఒక కనుసైకి చేసే చాలు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబును లేపేస్తానన్నాడు. ఈ పొద్దు మేము అనడంలో ఏం తప్పు ఉంది? నిజంగానే లేపేస్తే వాడిని ఏమి చేస్తారో, ఏం పీకుతారో? ఇలాంటి చీడ పురుగులను లేపేసినా కూడా తప్పు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇంకనైనా గమనించండి. మన రాష్ట్రం ఏ రకంగా అడ్డదారిన ఈ సైకోగాడు వచ్చిన కాడి నుంచి మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందా లేదు, మన రాష్ట్రంలో అరాచకాలు రాజ్యమేలుతున్నాయనేది మీరు ఒక్కసారి గమనించాలి. మేము ఎందుకంటున్నామంటే ఈ మాట, మేము ఒక ఎన్ఆర్ఐగా ఉండి మాకు సర్వ హక్కులు ఉంటాయి. కానీ మేము సర్వ హక్కులు ఉన్నాయని మితిమీరిన మాటలు మేము మాట్లాడం. ఎందుకంటే మన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి, అక్రమాల గురించి మేము మాట్లాడతాం. ఎందుకంటే మాకు మన రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉందంటే మాకు కూడా బాధ వేస్తుంది. కాబట్టి మేము మాట్లాడతాం. ఈ రోజున మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో అత్యంత దీనమైన స్థితిలో ఉంది మన ఆంధ్రప్రదేశ్. అలాంటి మన ఆంధ్రప్రదేశ్ గురించి మేము ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా మేము బతుకుదిరువు కోసం మేము బయట దేశం వచ్చి మేము ఎన్నో కష్టాలు పడి, మేము ఎన్నో అగసాట్లు పడి మా పిల్లలను చదివించుకుంటా, మా పిల్లలు బాగుండాలా, మేము ఎట్లా పోయినాం, మా పిల్లలను బాగుండాలనే ఉద్దేశంతో మేము బయట దేశాల్లో కష్టపడి చదువుకుంటూ మన రాష్ట్రానికి కానీ మన భారతదేశానికి కానీ మా ద్వారా ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తున్నాం. అలాంటిది మన రాష్ట్రం సర్వనాశనం అయిపోతూ ఉంటే మా కళ్ళ ముందరనే మేము ఎట్లా చూస్తూ ఊరుకుంటాం? ఇలాంటి పనికిమాలిన నా అందరూ వచ్చి పనికిమాలిన నా వాడు ఆర్జీబీ అనేటోడు ఒక చెత్త వాడు బ్లూ ఫిలిములు తీసుకొని ఆడవాళ్ళ కాళ్ళు నాకే, బూట్లు నాకే. నాకు గత 40 సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మా నాయకుల గురించి ఎలాంటి మచ్చ లేకుండా మా నాయకుల గురించి మాట్లాడేటప్పుడు మాకు ఎట్లా ఉంటుంది? మేము ఎందుకు మాట్లాడాం? ఇలాంటి గతంలో వాళ్ళు మాట్లాడేటి కనపడవా ఈ పోలీసులకు? మేము మాట్లాడేటి కనపడతాయా?
మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, కానీ అతి త్వరలోనే ఈ సైకో గాడు దిగిపోతాడు. ఇలాంటి అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ చీడ పురుగులందరినీ కూడా ఏరివేయటం మొదలు పెడతాం. మా నాయకులు గొమ్మన ఉన్నా కూడా మేము గొమ్మన ఉన్నాం. ఈయన కూడా